ఈరోజు నాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా తిరుగుతూ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసిన కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు ఏఐ పెద్దలు సంపతనగా ఉన్న యువజన కాంగ్రెస్ అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు ఇన్ఛార్జ్ ఖాళీద్ గారికి ఇక్కడికి వచ్చేసిన యూఎస్ అసెంబ్లీ అధ్యక్షులకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్లకు అందరికీ కూడా నమస్కారం. చూశాం విషయాన్ని అడ్డం పెట్టుకొని భారత్ జోడో పాదయాత్ర చేసినప్పుడు ఏ జోడోలో మనమందరం కూడా నడిచిన విషయం మనందరికీ తెలుసు. ఆ రోజు రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా భారతదేశ స్థితిని చూస్తే భారతదేశంలో ఉన్న ఆ రోజులో ఉన్న కావాలంటే అది మన కాంగ్రెస్ పార్టీ అని మనం అందరం కూడా అనుకున్నాం. కానీ ఏ విధంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో మనం చూసినాం. ఉదాహరణకు చెప్పాలంటే వచ్చారు. మనమందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క ఓటు చోరీని ఆపాలంటే కానీ మనం ఆలోచించి చూసినట్లయితే ప్రతి ఒక్క సామాన్య పౌరుడిది, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ది ఈ యొక్క బాధ్యతను కూడా ఈ వేదిక నుంచి మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఒక ఉదాహరణకు మొన్న బెంగళూరు పార్లమెంట్ని కూడా ఉదాహరణకు చేసి అక్కడ జరిగిన ఓటు చోరీది రాహుల్ గాంధీ గారు దేశానికి మొత్తం కూడా చూపెట్టడం జరిగింది. ఒక ఇంట్లో దాదాపు 100 ఫేక్ ఓటర్లను చేసి వాళ్ళని తీసుకొచ్చి ఓటింగ్కి తీసుకొచ్చిన ఘనత బీజేపీ నాయకులది. అంతేకాదు ఈరోజు మనం చూసాం, మొన్న బీహార్లో కూడా ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఏ విధంగా వచ్చిన రిజల్ట్స్ మనందరికీ తెలుసు. వారందరూ కూడా ఎస్ఐఆర్ పేరుతోని ఏ విధంగా ఓటర్లను అందరినీ డిలీట్ చేసి వాళ్ళ ఓటర్లను ఏ విధంగా డిలీట్ చేసి అదే విధంగా ఫ్రెష్ ఓటర్లను ఏ విధంగా చూశాం. చాలా దురదృష్ట శాతం ఏంటిదంటే ఈ యొక్క విషయాన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే రేపు ఈ యొక్క విషయాన్ని మనం కోర్టులో తీసుకెళ్లినా కూడా కోర్టు కూడా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ అధికార పక్షాలనే రాహుల్ గాంధీ గారికి మనం అందరం కూడా అండగా ఉంటూ ఆయన ఇచ్చిన పిలుపుని భారతదేశంలో ప్రతి గల్లీ పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ కూడా మనందరిపైన కూడా ఒక పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ఓటు చోరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి భారీ నిరసన కార్యక్రమం ఇది. కాబట్టి మరొకసారి అందరూ కూడా వెనుక ఉన్న వాళ్ళు ముందర కూర్చోండి, వేదిక పక్కన వాళ్ళు కూడా ముందుకెళ్ళి మీ చేతులు పెట్టుకుంటా ఉన్నాం. ఒకసారి అందరూ మరొకసారి యూత్ కాంగ్రెస్ ఓట్ చోర్ గట్టిగా వెనకడ కూడా ఓట్ చోర్. ఇప్పుడు ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సంపత్ కుమార్ గారిని మాట్లాడాల్సిన కోరుతాను. యావత్ భారతదేశంలో గత ఏడాది కాలంగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల స్ఫూర్తిని భారతదేశ మూల సూత్రాలను తెలియజేస్తూ ఎన్నికల ప్రక్రియలో
భారతీయ జనతా పార్టీ చేస్తున్న అనైతిక కార్యక్రమాలను భారతదేశ ఓటర్లకు వివరించే కార్యక్రమమే ఓట్ చోరీ కార్యక్రమం. ఒక పవిత్రమైన యజ్ఞంగా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇంతకుముందు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు లేవనెత్తి అనేక సందర్భాల్లో వాస్తవాలను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా చూపినప్పుడు అన్ని ప్రజాస్వామిక వేదికలు కూడా మొరపెట్టినప్పటికీ పెడచెవిన పెట్టి ముందుకు పోతున్న భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్లో మళ్ళీ ఓట్ చోరీ ద్వారానే ఉంది. దానికి సర్వసన్నద్ధం కాండి. గ్రామ గ్రామాన ప్రతి విలువలను కాపాడడానికి మిమ్మల్ని సుశిక్తులను చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఇటువంటి కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత యువజన కాంగ్రెస్ నాయకుడు అధ్యక్షుడు మీ స్ఫూర్తి మిత్రుడు ఉదయభాన్ చిప్ గారు,